ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఆకుకూరల్లో పొనగంటి ఆకు ఒకటి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, కాల్షియం, ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ ఆకుకూరను తరచూ ఆహారంలో చేర్చుకున్నట్లయితే కంటి ఆరోగ్యానికి, ఎముకల బలానికి, రోగనిరోధక శక్తికి చాలా మంచిది. ఈ ఆకుకూరను ఈ ప్రాసెస్లో చాలా హెల్దీగా, సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా మనకు సరిపడా క్వాంటిటీలో కందిపప్పును తీసుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఉంచుకొని ఇలా బాయిల్ చేసుకోవాలి. ఇలా కందిపప్పు 70-80% వరకు కుక్ అయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టి క్లీన్ చేసుకున్న పొనగంటాకును కూడా ఇందులో యాడ్ చేసుకొని మూత ఉంచుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయ, 2-3 పచ్చిమిర్చి, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసుకొని 1 లేదా 2 టమాటా ముక్కలను వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా కందిపప్పు 90% వరకు ఉడికిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం ఎక్కువగా వేయకూడదు. మీ రుచికి సరిపడా ఉప్పు, కారంని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మనం ఆకుకూరను ఎక్కువ టైం ఉడకనివ్వకూడదు, వాటిలో ఉన్న పోషకాలు తగ్గిపోతాయి. అందుకే కందిపప్పును 80% వరకు ఉడికిన తర్వాత ఆకుకూరను వేసుకున్నట్లయితే మనం ఎక్కువసేపు ఉంచకుండా ఒక 5 మినిట్స్ పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆకుకూరలను ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే వాటిలోని పోషకాలు తగ్గకుండా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు తిరుమాత కోసం ఒక ప్యాన్ పెట్టుకొని 1 or 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గార్లిక్, జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్ వేసుకొని ఇలా తిరుమాత పెట్టుకోవాలి. అలాగే 1 లేదా 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. నేను ఇక్కడ కరివేపాకు లేదు కాబట్టి కరివేపాకు పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఈ మొత్తాన్ని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తాలింపును ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ తిరుమాతను పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పును ఈ విధంగా పప్పు గుత్తితో స్మాష్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని కలుపుకుంటూ రుబ్బుకున్న తర్వాత మరీ మెత్తగా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే పప్పుకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తిరుమాతను కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. అంతే అండి, టేస్టీ హెల్దీ పొనగంటాకు పప్పు రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ రెసిపీని ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.